హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ. తెల్ల చేపండి. అయితే ఇక్కడ కిలోన్నర ఉంటుంది. చక్కగా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నానండి ముక్కలను అయితే. ఈ చేపల కూర నేను 2 వెజిటేబుల్స్ వేసి అయితే పులుసు పెడుతున్నాను. ఆ 2 వంకాయ, బెండకాయ వేసుకొని చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేపల కూరలో బెండకాయలు వేస్తాను కానీ వంకాయ అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ 2 వేసి నేను చేపల పులుసు పెడుతున్నాను. టేస్ట్ అసలు మామూలుగా లేదండి. చాలా బాగుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఇక్కడ చేపలు మనం ముందు కర్రీ చేసుకునే ముందు అయితే ఎప్పుడు కూడా మనం చేపలను మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎందుకంటే చేపలకు అనేది కారం, ఉప్పు బాగా కలిసిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే చేపలు అనేది చెప్పదనం లేకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ జస్ట్ ఒక వంకాయ, ఒక 4 బెండకాయలు, ఒక 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అంటే మనం బెండకాయలు కూడా ఎక్కువగా వేసుకోకూడదండి. వంకాయ కూడా 1 లేదా 2 అంతే. చిన్న వంకాయలు అయితే 2, పెద్ద వంకాయ అయితే 1 అయితే సరిపోతుందండి. కానీ నేను ఇక్కడ ఒక వంకాయ తీసుకున్నాను. తర్వాత ఆనియన్ వచ్చి ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నానండి నేను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు మొత్తం కూడా నేను చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. టమాటా, ఉల్లిపాయ కూడాని మీరు కావాలితే మిక్సీ పట్టేసుకుని కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మిక్సీ పట్టకుండా అయితే చేస్తున్నానండి. చక్కగా మిక్సీ పట్టకుండా కూడా మనం ఆనియన్స్ని, టమాటాని చక్కగా ఫ్రై చేసి కర్రీ చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇక్కడ అయితే నేను ఇంకా బెండకాయలు, వంకాయలు అనేది కట్ చేయలేదు. మనం కర్రీ లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి నేను లాస్ట్లో కట్ చేస్తానండి వంకాయ, బెండకాయలు. తర్వాత దీనికి ఒక పెద్ద నిమ్మ సైజ్ అయితే చింతపండు అనేది తీసుకుని ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. చింతపండు తినని వారైతే దీని ప్లేస్లో ఒక మామిడికాయను తీసుకొని దాన్ని చక్కగా తొక్క తీసేసి వేడి నీటిలో ఉడకబెట్టుకొని దాన్ని చక్కగా స్మాష్ చేసుకొని కూడా కర్రీలో వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ చింతపండుని యూస్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో మామిడికాయ యూస్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే పెట్టుకుందాం మనం దీనికి. ఎందుకంటే మనకి చేప ముక్కలు ఇరుకిరుగ్గా కాకుండా ఫ్రీగా ఉండేలాగా ఉడికితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ నేను పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాను. దాన్ని అయితే మనం గ్యాస్ మీద పెట్టుకొని కర్రీకి చేపల కూరకు అనేది మనం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం కదండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలను అయితే చక్కగా కట్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇక్కడ నేనైతే చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ అనేది దీంట్లో వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత మనం చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుందండి మనకి చక్కగా ఉల్లిపాయ అనేది. తర్వాత దీంట్లో 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసాను. ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసానండి. మనం ఆల్రెడీ ఇందాక చేప ముక్కలు కలుపుకున్నప్పుడు ఉప్పు అనేది వేసాం కదా ఫ్రెండ్స్. అందుకని మనం కర్రీలో చూసుకుని వేసుకోవాలి మనం. ఎందుకంటే చేప ముక్కలకి ఆల్రెడీ ఉప్పు అనేది కలుస్తుంది కాబట్టి. తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకుందామండి. మనకి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి చూసారండి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనకి ఉల్లిపాయ అనేది చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయ. ఎందుకంటే మనం చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత ఈ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఈ ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ టమాటాలు, నేనైతే చిన్న చిన్న ముక్కల కింద టమాటా చేసుకున్నాను. మీరు కావాలంటే టమాటా ప్యూర్ని కూడా వేసుకోవచ్చు. అంటే టమాటాని మిక్స్ చేసేసి మీరు వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మామూలుగానే వేసేసాను. టమాటా అనేది మనకి కుక్ అయిపోతుంది కాబట్టి చక్కగా టమాటా కూడా ఈ నూనెలో బాగా మగ్గేంత వరకు మెత్తగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, చక్కగా టమాటా, ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయింది. మనం దీంట్లోనే కొంచెం అంటే 1 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్ల దాకా కారం అనేది వేసుకున్నాను. మనం చేప ముక్కల్లో వేసాం కదండి కారం, అందుకని ఇక్కడ ఒక 2 స్పూన్ల దాకా వేసాను. ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే సరిపోతుందండి. చూసారండి, కారం అనేది ఇలా సరిపోతుంది. మనకి మసాలా కారం అంతా కూడా ఈ ఉల్లిపాయకి, టమాటాకి కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి.
ఇది బాగా కలిసిన తర్వాత మనం దీంట్లో చింతపండు పులుసు ఆల్రెడీ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ చింతపండు పులుసును కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాసున్నర దాకా వాటర్ అనేది వేసానండి. చింతపండు పులుపు ఒకటే కాకుండా మనం ఒక గ్లాసున్నర వాటర్ అనేది కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకొని మనకి ఇది పొంగొచ్చేంత వరకు కూడా మరుగుతూ ఉండాలండి. అంటే ఇప్పుడు మనం అన్నం ఎలాగా మరిగిస్తామో అలాగా ఇక్కడ చేపల పులుసు కూడా చక్కగా మరిగిన తర్వాత మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలండి. మనం వెంటనే వేసేయకూడదు ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే చేప ముక్క అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. మనకి వెంటనే మెత్తపడిపోతుంది. కాబట్టి పులుసు అన్నీ వేసిన తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కారం ఉప్పు పట్టించిన ముక్కలను అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చక్కగా ఒక్కో ముక్క అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కిలోన్నర అన్నాను కదండి చేపలు. మనకి చక్కగా మొత్తం ముక్కలన్నీ పట్టేలాగా మొత్తం అన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ చేపల పులుసులోను నేనైతే మొత్తం ముక్కలన్నిటినీ కూడా చేపల పులుసులో అనేది వేసేసుకుంటున్నానండి. మంచి కలర్లో కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ కర్రీ అనేది. మనకి ఇక్కడ కర్రీ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టి, చేపల కూర కదండి, మనం హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ కాదు కాబట్టి మీడియం సైజులో పెట్టుకుంటే చేపల కూర చాలా త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవాలండి. ఎందుకంటే మనం చిన్నగా కట్ చేసుకుంటే వంకాయలు అనేది వెంటనే మెత్తగా అయిపోతాయి. అంటే గమ్మున ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్దగా కోసుకోవాలి. నేను ఇక్కడ బెండకాయలని వంకాయలని కూడా దీంట్లో వేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. ఇవి వేసుకున్న తర్వాత మనకి జస్ట్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అంతే ఫ్రెండ్స్ కర్రీ అనేది అయిపోతుంది మనకి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని, చేపల కూరలు అనేది కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే దీని టేస్ట్ సూపర్ ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి జస్ట్ 6 మినిట్స్ అండ్ 7 మినిట్స్ అంతే కర్రీ అనేది అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇంకొక 5 మినిట్స్లో కర్రీ దింపేస్తాం. అనగా దీంట్లో వెల్లుల్లిపాయి, జీలకర్ర ఇవి ఆల్రెడీ నేను కొంచెం మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి రోల్లోను. దాన్ని కూడా లాస్ట్లో మనం కర్రీని దింపేస్తాం అనగా వేసుకోవాలండి. అప్పుడే ఆ వెల్లుల్లిపాయ, జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి చేపల కూరకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఇంకా కదపకూడదండి. అంటే గరిటెతో కదిపితే మనకి చేప ముక్క అనేది విడిపోతుంది కాబట్టి మనం క్లాత్తోనే దీన్ని పట్టుకొని తిప్పాలి మనం కర్రీ అనేది. ఫైనలీ చేపల పులుసు అయితే అయిపోయిందండి. చక్కగా చేపలు, బెండకాయ, వంకాయ, దీంట్లో మామిడికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నేను చింతపండు వేసాను కాబట్టి మామిడికాయ అనేది స్కిప్ చేశాను. ఫైనలీ చేపల పులుసు చూసారండి, చక్కగా ముక్క ఎక్కడ కూడా ఇరిగిపోకుండా వంకాయ, బెండకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. చేపల పులుసు అనేది మరీ పులుసులా కాకుండా ఇలా చక్కగా దగ్గరగా గ్రేవీలో అయితే పెట్టానండి. చాలా బాగుంటుంది. మరి పులుసు కన్నా ఇలా దగ్గరగా గ్రేవీ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ చేపల పులుసు వేడి వేడి రైస్లోకి, రాగి సంగటిలోకి ఈ చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.